100% అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. ఇది కేవలం ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి, మినిస్టర్లకి లేదా వాళ్ళతో పాటు ఎవరైనా ట్రావెల్ అవుతున్న వాళ్ళకి సర్వే చేసి మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి కరెక్ట్ చేసుకోండి. బట్ అట్ ది సేమ్ టైం ఒక బ్రాండింగ్ పెంచుకునేదానికి, ఒక వాల్యూ పెంచుకునేదానికి 170 నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి చెప్తాం అంతే. బైఫర్కేషన్ అయిన తర్వాత 14లో ఎలక్షన్ జరిగింది, ఆ తర్వాత 19లో ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు 24లో ఎలక్షన్ అయింది. ఈ 3 ఎలక్షన్లలో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్కు గత 2 ఎలక్షన్లకు డిఫరెన్స్ ఏం గమనించారు ఓటర్ మూడ్లో? 2014లో ఫస్ట్ టైం మన స్టేట్ 2 భాగాలుగా డివైడ్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అంటే నేను వీళ్ళని డివైడ్ చేస్తాను సార్. ఎప్పటికైనా జగనే, ఎప్పటికైనా చంద్రబాబు అనుకోని పక్కన పెట్టేద్దాం. ఈ మధ్య సెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం ఫీల్ అయ్యారంటే స్టేట్ డివైడ్ అయింది, ఇది ఫ్రెష్గా వచ్చిన స్టేటు, దీనికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ రాదర్ దాన్ జగన్ గారు ఉంటే బాగుంటుందని మోస్ట్ అంటే ఒక 1 or 2% దాటగలిగారు అంతే కదా ఇద్దరి మధ్య ఉన్న ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్లో. సో మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఫీల్డ్ దట్ ఇది చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అని చెప్పి. అట్ ది సేమ్ టైం మళ్ళీ 14 మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఏదైతే పథకాలు చూసారో కంటిన్యూస్గా, అది రుణమాఫీలు కావచ్చు, లేకపోతే నీరు చెట్టు కావచ్చు, లేకపోతే డ్వాక్రా మహిళలు కావచ్చు, ఇంకా రకరకాల ఈ ప్యాటర్న్ కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది అని అప్పుడు ఉన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయింది ఇటు పక్కకి, కొంచెం షిఫ్ట్ అయ్యి ప్లస్ అట్ ది సేమ్ టైం జనసేన సెపరేట్గా పోటీ చేసింది. ఎప్పుడైతే మీకు ఓట్ బ్యాంకింగ్ సెపరేట్గా పోటీ చేసిందో ఆబ్వియస్గా హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ జనసేన జతకట్టింది, అలాగే బీజేపీ జతకట్టింది, సేమ్ ప్యాటర్న్ వస్తుంది. అట్ ది సేమ్ టైం అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు జతకట్టడానికి ఇప్పుడు జతకట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసేసారు. సో అక్కడి నుంచి వచ్చే నెగిటివిటీ వచ్చింది, ఇంతకుముందు చూడలేదు. అప్పటి నుంచి నెగిటివ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ చేస్తారేమో అనేది, ఇప్పుడు నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఆ నెగిటివిటీ ప్లస్ 10% యాడ్ అయిపోతుంది. అందుకే మీకు ఇప్పుడు చూడబోయే నెంబర్లో అంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారా ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ కూడా మీరు చూసుకుంటారు ఎంత షాకింగ్గా ఉంటాయో. ఓటర్స్ అందరూ పునరాలోచనలు కాదు సార్, ఆ మధ్యలో ఉన్న సెక్షన్లో 10-15% డిఫరెన్స్ వస్తే మీకు హ్యూజ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు కూడా స్టిల్ మోర్ దెన్ ఒక 35% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, స్టిల్ ఆ 35% దే ఆర్ విత్ జగన్ అనే కదా. ఏముంది ఇక్కడ కూటమి మొత్తం ముగ్గురు కలిసిన ఒక 35% ఓట్ బ్యాంకింగ్ తను స్టిక్ ఆన్ అవ్వగలిగారు. లెట్స్ మినిమం చెప్తున్నాను, బికాస్ ద 35% బిలీవ్ దట్ నేను జగన్తో పాటే ఉంటున్నాను అన్నాను. అంత మాత్రం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనలేము. వీ హ్యావ్ టు గివ్ వాల్యూ. 1% పడినా 2% పడినా ఎవరికి పడినా ఆ పర్సెంట్ వాళ్ళకు ఉంది వాల్యూ. సార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గతంలో భీమవరం గాజువాక పోటీ చేశారు, ఇప్పుడు పిఠాపురం పోటీ చేశారు. మెజారిటీ మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తూ ఎక్కువ వస్తుంది, ఇప్పుడు పిఠాపురం ఎక్కువ వస్తుందా? యాక్చువల్లీ రైట్ చాయిస్ అయితే భీమవరం సార్. మీకు ఎప్పుడైతే ఒక లీడర్కి సేమ్ గ్రూప్లోనే సేమ్లో గెలవకుండా అదర్ గ్రూప్లో భీమవరం అనే దగ్గర గెలుచుంటే ఇంకా ఎక్కువ ఉండేది. మీరిద్దరు 2 కంపారిజన్ మాత్రమే చెప్తున్నాను. లో గెలుస్తారు, భీమవరంలో గెలుస్తారు. బట్ వేరే అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడుతామండి, ఇండియాలో ఉన్న క్రికెట్ ఆడి గెలిచడానికి ఇంటర్నేషనల్ గ్రౌండ్స్లో గెలిచేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ టీంలే కావచ్చు, పిచ్ తేడా ఉన్నప్పుడు అక్కడ మోర్ రెప్యుటేషన్ ఉంటుంది కదా. ఇక్కడ ఆబ్వియస్లీ పిఠాపురం సేఫెస్ట్ పిచ్ అనమాట పవన్ కళ్యాణ్ గారికి. భీమవరం అయితే ఇంకా చూసేదానికి హైప్ ఎక్కువ వచ్చిండేది. అంటే ఇప్పుడు భీమవరం మాట వచ్చింది కాబట్టి ఈరోజు మన రాష్ట్రం మొత్తము వైసీపీ వాళ్ళు డిపెండ్ అయింది. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఓన్లీ రూరల్ ఏరియాలో టోటల్ ఓట్లు మాకే పడ్డాయి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? నేను చాలాసార్లు చెప్పాను సార్, ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఓట్ బ్యాంకింగ్, అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అంటూ ఏం లేదు. రంపచోడవరంలో వెళ్ళి నేను సరుకులు తెచ్చుకోవాలనుకునేవాడికి రంపచోడవరమే టౌన్. రాప్తాడులో వెళ్ళి నేను ఏమైనా సరుకులో పనో ఆడ ఉద్యోగం చేస్తున్నా నాకు రాప్తాడే టౌన్. ఇప్పుడు మీ పర్స్పెక్టివ్లో విజయవాడకి రాప్తాడు, రంపచోడవరం విలేజ్ కావచ్చు. విలేజ్కి రూరల్కి ల్యాండ్ పరంగా అక్కడ పొలాలు ఉంటాయి, ఇక్కడ పొలాలు ఉండవు, లేకపోతే అక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇక్కడ అవి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ మెంటాలిటీ పరంగా ఒక 10 ఏళ్ళ నుంచి మనం యూట్యూబ్ చూస్తుంటే ఎక్కడో ఇక్కడ 20 సంవత్సరాలు జీవించి అక్కడికి అమెరికా వెళ్ళినప్పుడు కూడా కంపేర్ చేసినా కానీ స్టిల్ అదే వీడియోస్ చూస్తుంటాడు, అదే క్యాస్ట్ ఫీలింగ్తో ఉంటాడు, అదే భావజాలంతో ఉంటాడు. మనోడు రావాలని లేకపోతే రకరకాల ప్రయత్నాలు ఇదే ఉంటాడు. సో ఇప్పుడు రూరల్ అర్బన్ అనే మైండ్ సెట్ పోయి ఫోన్లు వచ్చాక మొత్తం ఈక్వలైజ్డ్గా అయిందని. మేబీ వయసుధారంలో లుంగికి, ప్యాంట్కి వాటికి తేడా ఉండొచ్చు. కానీ ఓకే సార్, మనం స్టార్ట్ చేద్దాం. సురేష్ ప్లీజ్. మీ సర్వే పరంగా బీజేపీని ఏపీ పీపుల్ నమ్మారా లేదా? ఈసారి మధ్యలో బీజేపీ ఎటువంటి సహకారం చేయలేదు స్టేట్కి అని 2000 డివిజన్ కాడి నుంచి మొన్నటి వరకు బాగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మీరు చేసిన ఈ ఓటింగ్ ఈ యొక్క దీంట్లో బీజేపీని నమ్మారా లేదా పీపుల్? ఇప్పుడు చాలా మంది మనం కన్ఫ్యూజ్ అయ్యింది సార్. బీజేపీకి లెట్స్ అస్యూమ్ 1%